హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు గరుడ వ్లాగ్ 7. నేను మీ దినేష్. ఈ రోజు మనం కర్నూలు డిస్టిక్ లో ఉన్న బనగానపల్లె మండలం దగ్గర ఉన్నటువంటి పాతపాడు గ్రామంలో ఉన్నటువంటి నవాబు గారి ప్యాలెస్ దగ్గర అయితే ఉన్నాము. ఈ కోటని నవాబు కోట అని పిలవడానికంటే అరుంధతి కోట అని చెప్తే చాలా మంది గుర్తుపడతారు. ఎందుకంటే అరుంధతి మూవీ ఒక నెల పాటు ఈ కోటలోనే షూటింగ్ జరిగింది కాబట్టి ఈ కోట యొక్క కరెక్ట్ అడ్రస్ ని ఒక్కసారి మనమైతే తెలుసుకుందాం. ఈ కోటను చేరుకోవడానికి మనమైతే బనగానపల్లె మండలం నుండి యాగంటికి వెళ్లే రూట్ మధ్యలో అయితే ఈ యొక్క కోట అయితే అందరికీ కనిపిస్తుంది. ఇప్పుడైతే మనము ఈ కోట లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తూ ఈ కోట ఎలాగుంది, ఎందుకు కట్టారు, దీని వెనుక ఉన్నటువంటి హిస్టరీ మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ యొక్క కోటనైతే మీకు చూపిస్తాను. లేట్ చేయడం ఎందుకు, ది డేంజరస్ అరుంధతి ప్యాలెస్ లోకి అయితే ఎంటర్ అయిపోదాం. అరుంధతి రానిచ్చినా రాకపోయినా మనమైతే ఈ ప్యాలెస్ దగ్గరకు అయితే వచ్చేసాము. ఇప్పుడైతే ఈ ప్యాలెస్ మొత్తాన్ని తిరుగుతూ ఈ హిస్టరీ ఏంటి అనే విషయాన్ని ఒక్కసారి మనమైతే చూద్దాము. ముందుగా మీరైతే మన వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే ఒక్కసారి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే మనం పైకి వెళ్ళి ఏముంది అన్న విషయాన్ని ఒక్కసారి మనమైతే చూద్దాము. ముందుగా ఈ కోటనైతే గులాబ్ అలీ ఖాన్ అనే ఒక రాజుగారు అయితే కట్టించారంట. 16-17వ శతాబ్దంలో ఎక్కువగా గుర్ర పందాలు, ఎడ్ల పోటీలు అయితే జరిగాయి. 7వ శతాబ్దంలో ఉన్నటువంటి ఈ గులాబ్ అలీ ఖాన్ అనే నవాబు గారికి ఈ గుర్రపు పందాల మీద ఎక్కువగా ఇష్టం అయితే ఉండేటువంటి నవాబు గారికి గుర్రపు పందాల మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ తో ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి గుర్రాల వేమారెడ్డి అనే ఒక అతనితో గుర్రపు పందాలని గెలిచి ఆ వేమారెడ్డి గారి కూతురు తెచ్చి ఈ ప్యాలెస్ లో పెట్టాలనుకున్నారంట. అంటే ఆలోచన ఉన్నటువంటి నవాబు 5 సంవత్సరాల కాలం తీసుకొని 800 కూలీలను ఉపయోగించి ఈ యొక్క ప్యాలెస్ నైతే కట్టాడంట. 1782వ సంవత్సరంలో ఈ యొక్క ప్యాలెస్ నైతే ఓపెన్ చేశారంట. అప్పట్లో ఈ ప్రాంతంలో దొరికేటువంటి ఈ బేతంచెర్ల బండలు అంటారు, వాటినైతే ఉపయోగించి ఈ యొక్క ప్యాలెస్ నైతే కట్టారు. వీటి పూతకైతే కోడిగుడ్లు, మట్టి, సున్నాన్నైతే ఉపయోగించి ఈ యొక్క గోడలకైతే పూతగా పూసారంట. ఇప్పుడు మీరు వీడియోలో బాగా అబ్జర్వ్ చేయొచ్చు, పైన ఉన్నటువంటి పోర్షన్ అంతా కంప్లీట్ గా డ్యామేజ్ అయిపోయింది. ఒక మాటగా చెప్పాలంటే శిథిలావస్థకు వచ్చేసిందని చెప్పవచ్చు. కోటలో మొత్తము 9 గదులైతే ఉన్నాయి. పైన కనిపిస్తున్నటువంటి ఈ సీలింగ్ అంతా అదుర్ల ప్రభావంతో ఊడిపోయిందని ఇక్కడైతే చెప్తున్నారు. ఇక్కడ అదుర్లు ఎందుకు వస్తాయంటే ఈ చుట్టుపక్కల 10-12 కిలోమీటర్ల సరౌండింగ్ మొత్తము మైనింగ్ జరిగేటువంటి ప్రాంతము. మైనింగ్ చేసేటువంటి సమయంలో శక్తివంతమైన బాంబుల్ని ఉపయోగిస్తారు కాబట్టి ఆ సమయంలో వచ్చేటువంటి సౌండ్స్, వైబ్రేషన్స్ వల్ల ఈ పైకప్పు మొత్తము ఊడి పడిపోయిందని ఇక్కడైతే స్థానికులు చెప్పారు. ఈ కోటలో ఎక్కువగా మనకైతే కిటికీలు అయితే కనిపిస్తాయి. ఇలాంటి కిటికీలు పెట్టడానికి గల రీజన్ ఏంటంటే అప్పట్లో కరెంటు లేదు కాబట్టి గాలి మరియు వెలుతురు కోసము ఈ కిటికీలను అయితే ఎక్కువ శాతం ఇక్కడైతే ఉపయోగించారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ వీడియోలో అయితే బాగా అబ్జర్వ్ చేయవచ్చు, ఉన్న దారులంతా ప్లైవుడ్ షీట్స్ ని ఉపయోగించి క్లోజ్ చేసేశారు. ప్యాలెస్ లోపలికి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ మాత్రం 2 దారులను మాత్రం క్లోజ్ చేయకుండా వదిలారు. మిగిలిన దారులంతా ప్లైవుడ్ షీట్స్ తో క్లోజ్ చేసేశారు. ఈ ప్యాలెస్ యాగంటి వెళ్లే రూట్ మధ్యలో ఉండడంతో యాగంటికి వెళ్తున్న ప్రతి భక్తులు ఎక్కువగా ఈ యొక్క ప్యాలెస్ ని సందర్శించడానికి వస్తుంటారు. ఈ ప్యాలెస్ ని విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు కొద్దిగా కేర్ఫుల్ గా అయితే ఉండండి, ఎందుకంటే పైన ఉన్నటువంటి మట్టి పెల్లలు మీద పడేటువంటి ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. ఈ ప్యాలెస్ పాడైపోవడానికి ఈ చుట్టుపక్కల జరిగేటువంటి మైనింగ్ ఒక కారణం అయితే ఇక్కడికి వచ్చేటువంటి ప్రేమికులు వాళ్ళ పేర్లనైతే గోడల పైన సందు లేకుండా రాసి ఉన్నదాన్ని పాడు చేసేశారు. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ విషయాన్ని మీరు వీడియోలో అయితే బాగా అబ్జర్వ్ చేయవచ్చు, గోడల పైన అంతా పేర్లు ఎలా రాశారో. ఈ ప్యాలెస్ ముందర అరుంధతి మూవీ కోసము టెంపరరీ వాటర్ ఫౌంటైన్ కూడా అరేంజ్ చేసి ఉన్నారంట. 9 నంది అవార్డులు సంపాదించడానికి కారణమైనటువంటి ఈ యొక్క ప్యాలెస్ గురించి ఈ రోజు మన వీడియోలో అయితే చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశానని నేనైతే అనుకుంటున్నాను. ఈ వీడియోలో నేను ప్రొవైడ్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ట్రూ అని మీకు అనిపిస్తే వీడియోనైతే లైక్ చేయండి. అలాగే మరిన్ని ట్రూ అండ్ ఫ్యాక్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గరుడ వ్లాగ్ 7. మరొక మంచి కంటెంట్ తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ది బెస్ట్ హిస్టారికల్ ప్లేస్ ఏదైనా మీకు తెలిస్తే ఒక్కసారి కామెంట్ చేయండి, ఎందుకంటే ఆ ప్లేస్ ని నెక్స్ట్ మనమైతే ఎక్స్ప్లోర్ చేసి మన ఛానల్లో అప్లోడ్ అయితే చేద్దాము. కామెంట్ చేయడం ద్వారా తెలియని ప్లేసెస్ కూడా మనం చూడడానికి అయితే వీలుగా ఉంటుంది. సో అందుకనే నేనైతే ఈ రిక్వెస్ట్ పెట్టాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గరుడ వ్లాగ్ 7.